హాయ్ ఫ్రెండ్స్, అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. ఈరోజైతే నేను పూజ ఈ విధంగా అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. నేను చేసుకున్నాను అనికన్నా మా చిన్నోడైతే ఈరోజు చాలా హెల్ప్ చేశాడు. వేప పువ్వు తెచ్చాడు, మామిడి కొమ్మలు తెచ్చాడు, అన్నీ దేవుడికి కావాల్సిన ప్రతిదీ వాడే తెచ్చేసి చక్కగా స్నానం చేసి దేవుడు అలంకారం అయితే ఫస్ట్ చేసేసాడు. ఈరోజు పసుపు, ఉప్పు, బెల్లము, చింతపండు అయితే తెప్పించి దేవుడి దగ్గర అయితే పెట్టడం జరుగుతుంది. మేము ప్రతి సంవత్సరం ఇలానే చేసుకుంటాము. ఈ సంవత్సరం అయితే చాలా బాగా చేసుకున్నామని అనిపించింది. ఆ తర్వాత అమ్మవారి కోవిలు, మా ఊర్లో అమ్మవారి కోవిలు అండి. అమ్మవారి కోవిలు ముందు చక్కగా రంగురంగుల ముగ్గులు వేశారు. ఊర్లో ఆడవాళ్ళందరూ తొందరగా పనులు చేసేసుకొని ఇంకా అమ్మవారికి ప్రసాదం చేయడానికి అనేసి మనిషి ఓ పని అయితే చేసేస్తున్నారు. చూస్తున్నారు కదా, అందరూ కలిసి ఉంటే కలసుఖంలాగా ఇంకా అందరూ మనిషి ఓ పని చేస్తే ఎంత పని చేసినా కష్టం అనేది అనిపించదు కదండి. చూడండి ఎంత చక్కగా అందరూ కలిసిమెలిసి శుభ్రంగా మంచిగా రెడీ చేశారు అమ్మవారికి ప్రసాదం అయితే. ఆ తర్వాత ఇంకా కోవిలికి వెళ్ళేసి ఇంకా అమ్మవారికి చక్కగా పూజలు చేసేసుకొని హ్యాపీగా అందరం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.